నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో లేని అధికారాన్ని ప్రతిపక్ష సభ్యులు కోరుకోవడం దురదృష్టకరం. మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీలో ఎవరికీ దక్కని అదృష్టం తనకు దక్కింది. ఎమ్మెల్సీగా తన విజయం కూటమి విజయం అన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ ఖండించారు. వైనాట్ 175 అన్న వ్యక్తి 11కు పరిమితం కావటంతో వైఎస్ జగన్ మతి స్థిమితం కోల్పోయినట్లు ఉన్నారని ఆయన విమర్శించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని, నేటికి వారికి సభ్యత్వం లేదని, పార్టీకి శాశ్వత అధ్యక్షులుగా తనకు తానే ప్రకటించుకున్నారని, అసలు ఇటువంటి విధానమే లేదని, ఎన్నికల సంఘమే చురకలు వేసిందని ఆయన గుర్తు చేశారు. వైసీపీ పార్టీకి అధ్యక్షులు ఎవరో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయన్నారు. ఏనాడు తన ప్రజా జీవితంలో ₹1 కూడా ఇవ్వని జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం తగదన్నారు. అవసరమైతే తాము కూడా కోడికత్తికి ఎక్కువ, గొడ్డలిపోటుకు తక్కువ అని జగన్ పై విమర్శలు చేయగలమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి స్థిమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయంలో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం జనసేన పార్టీ నుంచి, తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు, మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు, అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. తన సొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వం లేదు. ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు జనసేన పార్టీ పైన, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం నుంచి మేము మాటిస్తున్నాం, వచ్చే 2 నెలల్లోనే 100% మా సూపర్ 6లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం. పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే, తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. ఒక క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా
ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు భారతదేశంలో ఆయన కష్టపడి జాతికి అంకితం చేసిన అమరావతిని, పోలవరంని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మీరు విధ్వంసం పాలు చేస్తే ఏ విధంగా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, నరేంద్ర మోడీ గారిని, ఇతర నాయకుల్ని, ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తున్నారు. కలిసి పనిచేయాల్సిన సందర్భం కాదా ఇదని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. మీలో ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడండి. అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ట్రాక్టర్ మరియు ఆటోలలో టేప్ రికార్డర్లు వంటివి ఏర్పాటు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు హెచ్చరించారు. కొల్లిపర మండల పరిధిలో బుధవారం తనిఖీలు నిర్వహించి ట్రాక్టర్ మరియు ఆటోలలో ఏర్పాటు చేసిన టేప్ రికార్డర్, స్పీకర్ బాక్స్లను ఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొల్లిపర మండలంలో తిరిగేటువంటి ట్రాక్టర్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు పోలీసు వారి హెచ్చరిక. ఎవరైనా కానీ టేప్ రికార్డులు కానీ, లౌడ్ స్పీకర్లు కానీ, ఓవర్ స్పీడ్గా కానీ, లేదంటే అధిక లోడ్ కానీ తోలుతున్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడను. నెక్స్ట్ నుంచి ఏ బండి మీద ట్రాక్టర్ మీద కానీ, ఆటో మీద కానీ టేప్ రికార్డు కనబడినట్లయితే ట్రాక్టర్ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి పెట్టడం జరుగుతుంది. కొల్లిపర మండలంలో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా కానీ, లేదా ఎటువంటి కార్యక్రమం అయినా కానీ పోలీసు వారి పర్మిషన్ తీసుకోకుండా డీజేలు పెట్టడం జరుగుతుంది. అలా ఎవరైనా కానీ పెట్టిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి డీజే సీజ్ చేయడం జరుగుతుంది. టీడీపీలో ఎవరికి దక్కని అదృష్టం తనకు దక్కిందని నూతన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ గెలుపు తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమంతోనే తన గెలుపు సాధ్యమైందని శాసన మండలికి కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్ర సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ విజయం ఒక చరిత్రని, మంత్రి పదవిపై ఆలోచన లేదని తెలిపారు. శాసన మండలిలో గళం విప్పి నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను నమ్మిన ఓటర్లు 83,000 మెజార్టీ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసిన ప్రత్యర్థులకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సభాముఖంగా వారికి మాట ఇస్తూ ఈరోజు ఇదే పందాన్ని వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా. నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలే. నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమై సేవ చేసుకుందాం అనుకున్నాను. ఆ రోజునున్న కలయిక పొత్తు అనేది అనివార్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అనివార్యం అని తెలిసి, అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట మరి నాదెళ్ల మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం. అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది, వ్యక్తిగతంగా నాకు పదవి అవసరమా, లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి, మన నాయకుడిని కాపాడుకోవడానికి, నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు 100కి 100 పాళ్ళు నాయకుడిని సమర్థించాలి, నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఆ రకంగా ఆ రోజున ఆయన ఏదైతే సూచించారో, ఏదైతే మార్గాన్ని చూపారో ఆ మార్గంలో అనుసరించి ప్రశాంతంగా ఆ రోజు అడిగారు, నీకేం కావాలని చెప్పి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు నువ్వు ముఖ్యమంత్రి కావాలి,
నాకేమవద్దు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన 5 సార్లు అడిగారు. 5 సార్లు కూడా నేను చెప్పాను, నాకు మిమ్మల్ని ఈ నిమిషంలో నాకు ఇది కావాలని చెప్పి నేను అడగాలని నాకేమీ లేదండి, అడిగేంతటువంటి ఆలోచన నాకు రావట్లేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి లేచి బయటకు రావటం, ఆయన అడుగుజాడలో నడవటం, ఆ రోజు ఎలక్షన్స్లో మరి అఖండ విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా ఈ రోజున కూటమి నాయకత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ 6 నెలలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి, ఎట్లా జరపాలి, ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన ఇన్ఛార్జీలని వేయటమే కాకుండా ఆ ఇన్ఛార్జీలని ఏ రకంగా చేయాలని చెప్పి వారికి చెప్పే విధానం కానీ నిజంగా ఆరితేరిన నాయకుడిలాగా నాకు కనపడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందరినీ కూడా ఎవరిని శాసించకుండా పని వైపుకి మరలించి ఆ పనిని సఫలం చేసినటువంటి నాయకత్వం ఈరోజు మా విజయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ విజయం ఈ యొక్క ప్రగతికి ఓటేసినటువంటి విజయం, ఈ విజయం అభివృద్ధికి సోపానం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఏ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని గతంలో ఇచ్చారో అలాంటి విజయాన్ని ఈ రోజున మరి చేజారిపోకుండా కాపాడుకోవడానికి, మన అందరం కూడా కలిసి నడవడానికి, మరొకసారి మద్దతు పలకడానికి మాకు ఇచ్చిన విజయంగా నేను భావిస్తూ, అలాంటి విజయం అందించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కింద కార్యకర్త నుంచి పైన నాయకత్వం వరకు ఇలాంటి ఎన్నికల్లో నన్ను నుంచోబెట్టి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 7వ తేదీ తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో పాటు మండల పరిధిలోని వివిధ శాఖల మహిళా అధికారులు హాజరవుతారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు వారు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. మహిళా ఉద్యోగులను గౌరవించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఓ దీప్తి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఆ రోజున సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి హాలిడే కాబట్టి ముందు రోజు అంటే మార్చి 7th మార్నింగ్న సబ్ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. మేడం కూడా ఓకే చెప్పారు. ఆ రోజు మన సచివాలయం సిబ్బంది అందరూ ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు. ఉమెన్ మహిళా పోలీసులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, సర్వేయర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది దగ్గర 70 నుంచి 80 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ ఎవరైతే మండల స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్లుగా. 7th మార్నింగ్న ఈ ప్రోగ్రాం అనేది మండల పరిషత్ కార్యాలయంలో మన మీటింగ్ హాల్లో జరుగుతుంది. కింద ఐకేపీ వాళ్ళు, వెలుగు వాళ్ళ ద్వారా స్వయం సహాయ సంఘాల ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం కోసమని ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, తర్వాత చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన ఏదైనా అల్లికలు, కుట్లు ద్వారా తయారు చేసినవి కానీ, పీకిల్స్, తర్వాత మిల్లెట్స్తో చేసిన వంటకాలు, ఇలాంటివన్నీ కూడాను ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి ఆ రోజున అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే ఈ పంట నమోదు పూర్తయిందని, అయితే దానికి సంబంధించి ఈ కేవైసీ పూర్తి కావాల్సి ఉందని ఆమె తెలిపారు. 87% రైతులు మాత్రమే ఈ పంట నమోదు చేయించుకొని ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని, వారు కూడా రైతు సేవా కేంద్రాలలో ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పంట నమోదు కార్యక్రమం కూడా జరిగిపోయింది. అలాగే మన తెనాలి మండలంలో 15,000 ఎకరాల్లో మినుము, పెసర, అలాగే జొన్న, మొక్కజొన్న పంటలు వేయడం జరిగింది. మొత్తం కూడా ఈ విస్తీర్ణానికి పంట నమోదు జరిగింది. అయితే ఈకేవైసీ, రైతు యొక్క ఈకేవైసీ అనేది చాలా తక్కువగా ఉంది. తెనాలి మండలంలో 83% మాత్రమే రైతులు ఈకేవైసీ చేయడం జరిగింది. కాబట్టి తెనాలి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా త్వరగా మేము ఈ ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాం. కొల్లిపర మండలంలో చూసుకుంటే 87% మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ అయింది. దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులను కూడా త్వరగా మేము ఈ కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
కొల్లిపర మండలంలో 94% ఈకేవైసీ కంప్లీట్ అయింది. మిగిలిన 6%లో కూడా రైతు సోదరులందరూ వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.